ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు మహాపురాణంలో మనము సృష్టి పూర్వస్థితి దాని గురించి తెలుసుకుంటున్నాము. దానిలో నిన్న అగ్ని, వాయువు అవి అన్నీ కూడా ఎలా పుడతాయో, విష్ణు ఎలా పుట్టాడో, బ్రహ్మ ఎలా విష్ణు ఆవిర్భవించాడో తెలుసుకుంటూ ఉన్నాము. దానిలోనే ఇంకా చెప్పబడి ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10 రెట్లు జలాగ్ని వాయువు ఆకాశ భూతముల చేతను అవ్వల భూతాది అయిన అహంకారణ తత్వము చేతను అండము అమృతమయ్యున్నది. భూతాది మహత్తు చేతను మహత్తు అవ్యక్తము చేతను ఆవరింపబడి ఉన్నది. ఈ 7 ఆవరణములను ప్రాకృతములు, ప్రకృతి మూలములు. దీనితో అండము కొబ్బరికాయలోని బీజము వెలుపలి దిప్పచేత వలె ఈ 7 ఆవరణముల చేతను ఆవరింపబడి ఉన్నది. విశ్వేశ్వరుడైన విష్ణువు రజోగుణమును పొంది బ్రహ్మాయి ఈ జగమును సృష్టించుటయందు ప్రవృత్తుడగును. సృజించిన దీనిని యుగానుసారముగా కల్ప వికల్పన ఉన్నంత వరకు సత్వగుణమును పూని విష్ణువు అమేయ పరాక్రముడై రక్షించును. కల్పాంతమునందు తమోగుణద్రేకమును పొంది జనార్దనుడు రుద్రరూపి అయి అతి భయంకరుడై ఎల్ల భూతములను భక్షించును. అన్ని భూతములందును జగత్తు ఏక సముద్రమైనంత శేషశయనమందు ఈ పరమేశ్వరుడు పరుండును. ఆపై మేల్కొని బ్రహ్మరూపి అయి మరలా సృష్టి చేయును. భగవంతుడు ఒక్కడే శ్రీహరి. సృష్టి స్థితి లయకారిణి బ్రహ్మ విష్ణు శివాత్మిక అనగా శక్తి అని పేరొందును. స్రష్టయై తనను తాను సృజించును. విష్ణువై పాలింపవలసిన దానిని పాలించును. స్వయం ప్రభువై చివర సంహర్తయై దీనిని ఉపసంహరించును. పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశములు జ్ఞాన కర్మేంద్రియములు అంతఃకరణ పురుషుడనబడు తత్వము జగత్తును ఆ విష్ణువే. సర్వభూతాత్మ విశ్వరూపుడు అయిన అవ్యయుడు ఆయనయే. భూతములందది సృష్ట్యాది కార్యమెల్లా ఆయనకు ఉపకారకమే. ఆ హరియే సృజింపబడిన వస్తువు. సృజించువాడు వరేణ్యుడు. బ్రహ్మాది వివిధావస్థలచే సర్వమూర్తి వరదుడు వరేణ్యుడు వరిష్ఠుడును అగువాడు ఆ హరియే. సృజ్యుడు సృజింపబడు సర్వము ఆయనయే. సర్గకర్త ఆయనయే. పాలించును భక్షించును పాలించబడును. ఇదండి సృష్టి పూర్వస్థితి. అంటే పూర్వం ఈ సృష్టి ఏర్పడక ముందు అసలు ఎలా ఈ స్థితి ఉన్నది, ఆ స్థితి నుంచి సృష్టిని ఎలా ఆవిర్భవించాడో ఆ శ్రీహరి ఆ మహావిష్ణువు చెప్పారనమాట. అయితే నెక్స్ట్ వీడియోలో కాలస్వరూపము గురించి తెలుసుకుందాం. కాలస్వరూపం అంటే ఏం లేదండి, కృతయుగం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంటే కాలం అసలు ఆ స్వరూపాన్ని ఎలా పొందింది, ఆ స్వరూపానికి ఉన్న పేరులు, ఒక్కొక్క యుగం ఎన్నెన్ని సంవత్సరాలు ఉన్నాయి, దాని గురించి పరాశరుడు మనకు చెప్తున్నారు. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.